Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ దాదాపుగా 10% వరకు నమోదైనట్టుగా తెలుస్తుంది. తిరుపతిలో ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉన్నారు, ఓటర్లు వస్తూ ఉన్నారా? అంటే ఖచ్చితంగా పోలింగ్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు అయితే ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ప్రత్యేకించి తిరుపతి లాంటి అర్బన్ ఏరియాలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకు పెద్ద ఆసక్తి చూపరు అన్న దానికి భిన్నంగానే ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చారు. ప్రత్యేకించి మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. వృద్ధులు, వికలాంగులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. మెజారిటీ స్థానాల్లో ఖచ్చితంగా మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటుంది. తిరుపతిలో కూడా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మహిళలకైతే ప్రత్యేక క్యూ లైన్లు కానీ లేదంటే లేవు, కానీ జనరల్లోనే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులు, వికలాంగులకు మాత్రమే ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ప్రత్యేకించి మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పినా, ఆదేశించినా అధికార యంత్రాంగం ఆ రకంగా చర్యలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. మనం చూడొచ్చు, మహిళలు ఎక్కువ శాతం పోలింగ్ బూతుల దగ్గర ఉన్న క్యూ లైన్లో ఉన్నా ఎక్కడ కూడా ప్రత్యేక క్యూ లైన్లు అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే ఇప్పటి వరకు కూడా 2 గంటల సమయం సగటున 12% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ఈ 12% పోలింగ్లో పెద్ద ఎత్తున వృద్ధులు, యువకు ఓటర్లు, ప్రత్యేకించి ఈసారి యంగ్ ఓటర్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 34 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 80,000 మంది ఓటర్లు యంగ్ ఓటర్స్ ఉన్నారు. ఈసారి పెద్ద ఎత్తున ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచాలనేది, ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నదే ప్రధాన లక్ష్యంగానే ఓటింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓవరాల్గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల ఉదయం నుంచి కూడా ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొరాయించడంతోనే చాలా వరకు కూడా గంట పాటు పోలింగ్ కూడా కొన్ని కేంద్రాల్లో జరగలేదు. ప్రత్యేకించి తిరుపతిలో నిన్నున్నటువంటి పోలింగ్ బూతు 111, ఇక్కడ కూడా దాదాపుగా ఉదయం 7 గంటలకు కావాల్సిన పోలింగు 7 గంటల 45 నిమిషాల తర్వాతనే ప్రారంభమైందంటే ఖచ్చితంగా మొరాయించినటువంటి ఈవీఎంలో సాంకేతిక లోపాన్ని సరిచేసే టీములు అందుబాటులో లేవన్న విషయం తెలుస్తుంది. మరోవైపు శ్రీకాళహస్తి, సత్యవేడు, మరోవైపు కుప్పం, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ మొరాయించినటువంటి ఈ ఈవీఎంలను సరిచేయడానికి టెక్నికల్ టీము ఎక్కడెక్కడ ఎన్నికల అధికారులకి సమాచారం ఇచ్చినా సరైన సమయంలో స్పందించలేదు, లేదంటే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయలేదు అని చెప్పేసి ఓటర్లు చెప్తున్న పరిస్థితి. అయినా ఓపికగానే ఓటర్లు గంటల తరబడి క్యూ లైన్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా 12% నమోదైంది. అంటే గత ఎన్నికల్లో చూస్తే మనం 2019లో కేవలం 56% మాత్రమే తిరుపతిలో పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఈసారి దాన్ని 75 నుంచి 80% తీసుకెళ్లాలి, ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఎన్నికల కమిషన్ యొక్క ఏదైతే పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేసిందో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ రకంగానే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓటర్లు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉంటారు. అయితే ఎక్కడా కూడా చెదురుమదురు ఘటనలు కూడా జరగలేదు. కేవలము పోలింగ్ ప్రక్రియలో జరిగిన జాప్యం తప్ప ఎక్కడా కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటివరకు కూడా నమోదు కాలేదు. అంటే ఓటర్లు కూడా శాంతియుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఉదయం ఎక్కువగా ఓటర్లు ఏమైనా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారా, మధ్యాహ్నం తర్వాత ఇప్పటి నుంచి ఎండ కాస్త పెరుగుతూ ఉంటుంది అండ్ చాలా మంది యాక్టివ్ గా ఓటు వేయడానికి వచ్చేది కూడా 10 గంటల తర్వాత చాలా మంది యువత కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. టెంట్లు ఉన్నాయి, ఎండది పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపించదు. కొంచెం ఓపిక పడితే చాలా అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక ఐపీఎల్ కి వెళ్ళినప్పుడు గంటల నుంచి ఉంటారు, సినిమా టికెట్స్ కోసం గంటల నుంచి ఉంటారు. సో ఓటు కోసం కూడా మీకు కాస్త ఇబ్బంది అయినా కూడా, ఎందుకంటే ఈ స్థాయిలో చైతన్యాన్ని ఖచ్చితంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఓట్ల జాతర జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. క్యూ లైన్లు బారులు తీరి కనిపిస్తున్నాయి. ఆ లైన్స్ చూసి మాత్రం మీరు కంగారు పడి వెళ్ళడం మానేకండి. ఏదో ఒక టైంలో కుదిరించుకుని ఖచ్చితంగా సాయంత్రం 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే అవకాశం ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.